నమస్కారం. ఒక ముఖ్య ప్రకటన. డిఎన్ఓవైకి చెందిన తీవ్రవాదులకు ముఖ్య స్నేహితుడైన శివసుబ్రహ్మణ్యాన్ని ఈరోజు సాయంత్రం 3 గంటలకు పోలీస్ అధికారి శ్రీ రఘుపతి ఐపీఎస్ గారు ఒంటరిగా వెళ్లి ఖైదు చేశారు. ఖైదు చేయబడిన శివసుబ్రహ్మణ్యం రఘుపతి గారి చేతి నుంచి తప్పించుకోలేక గవర్నమెంట్ తరఫున అప్రూవర్గా మారారు. ఆయన తన వాంగ్మూలంలో విమానాల ద్వారాను, హెలికాప్టర్ల ద్వారాను, పడవల ద్వారాను ఆంధ్రప్రదేశ్ కి విదేశాల నుంచి కొందరు తీవ్రవాదులు వచ్చినట్లుగా ఆయన తెలియజేశారు. రేపు ఉదయం 7:30 గంటలకు పోలీస్ వారి బందోబస్తుతో శివసుబ్రహ్మణ్యాన్ని ఒక రహస్య స్థావరానికి తీసుకువెళుతున్నారు. Hello, Flower. Yes. Number 1 calling. శివసుబ్రహ్మణ్యం బయలుదేరాడు. Received. హలో, ఫ్లవర్. నెంబర్ 2 కాలింగ్. శివసుబ్రహ్మణ్యం నన్ను దాటి వెళ్ళాడు. ఎస్, రిసీవ్డ్. Flower here, move. Okay, over and out. పోలీస్ బందోబస్తుతో వెళ్లిన శివసుబ్రహ్మణ్యాన్ని తీవ్రవాదులు నట్టనడి రోడ్లో హత్య చేశారంటే అది మన డిపార్ట్మెంట్కే పెద్ద అవమానం. ఆంధ్రప్రదేశ్ దాటి వాళ్ళు తప్పించుకుపోకుండా ఏం చర్యలు తీసుకున్నారు? సార్, అన్ని బోర్డర్స్ పోలీసు నిఘాలో ఉన్నాయి.
సముద్రం ద్వారా ఎవరు తప్పించుకుపోకుండా ఉండేందుకు తీరం అంతటా పోలీస్ సెక్యూరిటీ బలంగా ఉంది. అది మాత్రమే కాకుండా అన్ని చెక్ పోస్టుల్లోనూ మన వాళ్ళు తీవ్రంగా అలర్ట్ గా ఉన్నారు. ఎయిర్పోర్ట్లోనూ రైల్వే స్టేషన్లోనూ పోలీస్ బందోబస్తు ఎక్కువ చేయబడింది. మై గాడ్, ఏం సార్ ఏమైంది? ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్ అడ్మిట్ అయిన అమెరికా రాయబారిని 4 తీవ్రవాదులు చాకచక్యంగా బంధించారట. సత్యభామయ్య, వాట్? లేదు సార్, లోపలికి ఎవరు వెళ్ళి బిల్డింగ్ పెంచేస్తాం బెదిరిస్తున్నారు. లోపల పొజిషన్ ఎలా ఉంది? లిఫ్ట్ పక్కన ఒకడు ఉన్నాడు. ఈ హాస్పిటల్ చుట్టూ అన్ని చోట్ల బాంబులు పేల్చడానికి రిమోట్ కంట్రోల్ వాడి చేతిలో ఉంది. కారిడార్ లో ఒకడున్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ దగ్గర ఇంకోడున్నాడు సార్. ఐక్యరాజ్యం రాయబారి పక్కన బాంబుతో ఒకడు ఉన్నాడు సార్. వాడి చేతిలో రిమోట్ ప్రెస్ చేస్తే ఆ రూమ్ అంతా ధ్వంసం అయిపోతుంది. हमारे पूरे बोर्ड्स को रिलीज करना, हमको 2 हेलीकॉप्टर देना है. मेरे पास एक इंस्पेक्टर, सिर्फ एक इंस्पेक्टर 25 लाख लेके 5th फ्लोर में आके देना है. किसी ने कुछ फिक्स किया तो पूरा अस्पताल उड़ाया जाएगा. వాడేం అడుగుతున్నాడు? శివసుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించిన తీవ్రవాదులను రిలీజ్ చేయాలట. 2 హెలికాప్టర్స్ కావాలట. 25 లక్షల రూపాయలు తీసుకుని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ 5వ ఫ్లోర్కి వచ్చి లిఫ్ట్ పక్కనే ఉన్న వాడికి క్యాష్ అందజేయాలట. ఇదంతా మనం వాళ్ళకి అప్పగించిన తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారట. అంతవరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదట. అలా మనం తీసుకుంటే లిఫ్ట్కి పక్కనున్న ఆత్మాహుతి దళానికి చెందిన వాడు రిమోట్ ప్రెస్ చేస్తాడని చెప్తున్నాడు. You know what this is? Remote. The moment I press this, everybody will die, including you. Oh my God. ఓకే సార్. ఏమిటి? వాళ్ళు బందీగా బంధించి పెట్టింది సాధారణ వ్యక్తిగా విదేశ రాయబారి. మై గాడ్. అతని ప్రాణానికి ఏదైనా అపాయం ఏర్పడితే మన దేశం విదేశాలకు బదులు చెప్పుకోవాల్సి వస్తుందని, వాళ్ళు అడిగిన కోరికలు నెరవేర్చమని ప్రైమ్ మినిస్టర్ గవర్నర్కి చెప్పారు. వెంటనే తీసుకెళ్ళమనండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. సార్, మిస్టర్ రఘుపతి వాళ్ళని పట్టుకోవడానికి ఒక అవకాశం ఇవ్వమంటున్నారు. వెరీ సారీ, ఆయన సామర్థ్యాన్ని పరీక్షించడానికి టైం లేదు. సార్, వెంటనే డబ్బు తీసుకెళ్ళి అందజేయమనండి. డబ్బుందా? ఉంది. మై Mr. Raghupati. Mr. Raghupati, you are great. Well done, Mr. Raghupati. థ్యాంక్ యూ సార్. ఏం సార్, మీరు ఒంటరిగా వెళ్ళి తీవ్రవాదులను పట్టుకోవడం గురించి పత్రికలకు ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు చవటదద్దమ్మలు కారు, పబ్లిసిటీ కోసం పనిచేసేవాళ్లు కారు. రక్తం చిందించి స్వాతంత్రం సాధించిన ఈ ప్రజాస్వామ్య దేశాన్ని తీవ్రవాదులు కబళించడానికి అనుమతించేవాళ్లు కారు. వెల్ డన్ మిస్టర్ రఘుపతి.
देखो हाँ। रे पिंड वेरा हाँ। 1 2 3 पंजाबी का मिलना आओ आओ मधुमती देखो दोसे నోట్ మీద లగో నోటి మీద లగ్గో కాదు నోటితో కావో పట్టుకండి మధుమతి పిండి నేను రుబ్బాను ఆ. మాస్టర్ దోశ వేశారు ఆ. నూనె నేను వేశాను ఆ. మాస్టర్ దోశ కలిసి నీ నోట్లో పెడతారు అందువల్ల దోశ నాది దోశ నాది దోశ నాది దోశ నాది అరే బాస్ బాస్ దోశ మీ ఇద్దరిది కాదు దోశ నాది సరస్వతి నా మనవరాల త్వరగా రా. ఆగండి 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 ఆగండి. రే దిష్టి పెడతా రారా థ్యాంక్ యూ తాతయ్య తీయండి. ఏది తీయాలి? ఏంటి తాతయ్య, ఎంతో గొప్ప విషయాన్ని సాధించుకొచ్చాను. ఈ దేశమే తీవ్రవాదుల హస్తగతం కాబోతున్నప్పుడు నేను ఒంటరిగా ఎదిరించి వాళ్ళని పట్టుకోగలిగాను కదా, ఆ మెడల్ తీయండి. రఘుపతి, నేను మిలిటరీలో ఉన్నప్పుడు ఒకే రౌండ్లో 200 మందిని షూట్ చేసినందుకు గాను గవర్నమెంట్ ఇచ్చిన గోల్డ్ మెడల్ అది. అది నీకు కావాలంటే నువ్వు సాధించవలసింది చాలా ఉంది. మీ మనసులో ఏమనుకుంటున్నారో అది సాధించాకే నేను ఆ మెడల్ సాధిస్తాను. గుడ్ లక్. बोल रहे साले बोल, तेरा बॉस किधर है? बोल साले बोल रहे, नहीं तो जान से मार दूंगा. जब तक नहीं बोलेंगे छोड़ूंगा नहीं. వీడి దగ్గర నుంచి ఎలా అడిగితే నిజం రాదు, ఎలా నిజం రప్పించాలో నాకు బాగా తెలుసు. बोल रहे హలో బాండ్ వదలండి. మీరు వీడికి డబ్బిచ్చి పంపించాలనేగా అనుకున్నారు? ఈ వీరము రోషము వీడిని పట్టుకున్నప్పుడు ఉండాలి. పట్టుకొచ్చింది నేను, కొట్టేది మీరు. వీడి చేత నిజం ఎలా కక్కించాలో నాకు తెలుసు. అందరూ బయటికి వెళ్ళండి. గెట్ అవుట్. తినడానికి ఏమైనా తీసుకురా. ఏమిటి అలా చూస్తున్నావు? అందరూ నిన్ను హిందీలో అడిగారు, నేను మాత్రం తెలుగులో అడిగానన్నా? మనిషి ఈ లోకంలో ఏ మారుమూల పుట్టినా, ఎంత క్రూరమైన పద్ధతిలో పెరిగినా తను బాధ తట్టుకోలేకపోతే తన తల్లినే పిలుస్తాడు. అది మాతృభాషలోనే పిలుస్తాడు. నువ్వు బాధ తట్టుకోలేక అమ్మా నరిచావే, ఆ ఒక్క మాటతో నేను నీ జాతకాన్ని చెప్పగలను. నువ్వు వెళ్ళు. తిను. నీకు ఆకలి ఉంది, ఆవేశం ఉంది, రక్త ప్రసారం ఉంది, హృదయం ఉంది. అందులో ఒక దుఃఖం ఉంది, సంతోషం ఉంది, కరుణ ఉంది. వీటన్నిటికీ మించి ఉద్రేకం నీలో ఎక్కువగా ఉంది. ఆ ఉద్రేకమే మనిషిగా ఉన్న నిన్ను మృగంగా మార్చి ఈ దేశాన్ని అంతం చేసే స్థాయికి తీవ్రవాదిగా చేసింది. ఇలాంటి ఓ క్రూరమైన కార్యం ఓ తెలుగువాడు చేస్తున్నప్పుడు నా బోటి ప్రతి తెలుగువాడికి రక్తం ఉడుకుతోంది, అవమానంగా ఉంది. తెలుగు గడ్డలో పుట్టి తెలుగు గడ్డలో పెరిగి ఈ పవిత్ర గాలిని పీల్చి ఈ మట్టిలో పండిన పంటని తిని ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారే, మీకెలా మనసొచ్చింది? పెద్ద పెద్ద కట్టడాలన్నీ బాంబులతో పేల్చి ధ్వంసం చేస్తున్నారే, అక్కడ సరిపోతున్నదెవరు? నీ దేశస్థులేరా, నీ తోడబుట్టని సోదర సోదరీమణులు. నీకు దెబ్బ తగిలితే బాధ తట్టుకోలేక అమ్మా నరిచావే, అదే నేను తట్టుకోలేకపోయాను. ఊరంతా బాంబులు పెట్టి ఎన్నో కుటుంబాల్ని నాశనం చేస్తున్నారే, అదంతా మీరెలా తట్టుకుంటున్నారా? ఇది నిన్ను పట్టుకున్నది నేనే, ఈ సెల్లో వేసింది నేనే. నా మీద నీకు కక్ష ఉంటే ఈ తుపాకీ తీసుకో. నన్ను కాల్చిన తర్వాతైనా నువ్వు మారితే సంతోషపడతాను. ఒక తీవ్రవాది మారడానికి రఘుపతి ప్రాణం ఉపయోగపడిందంటే అది తలుచుకుని గర్వపడతాను. తుపాకీ తీసుకో, కాల్చు, నీ రక్తదాహాన్ని తీర్చుకో. కమాన్.
నిన్ను నేనేమీ అడగను. నువ్వుగా ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్ అయినా నేను పెరిగినంత అమెరికాలోనే నేను తీవ్రవాదిని కాదు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివాను. చదువులో నేను గోల్డ్ మెడలిస్ట్. నా చదువు నా ముఠా బాంబుల తయారీకి ఉపయోగించుకున్నారు. కోట్ల కొద్ది డబ్బు మాకిచ్చి ఆ దేశం మమ్మల్ని ఇండియాకి పంపించింది ఇక్కడ అరాచకాలు సృష్టించి ఇండియాని వశం చేసుకోవటానికి. శివసుబ్రహ్మణ్యాన్ని హత్య చేయడానికి మాత్రం మేము ఇక్కడ రాలేదు. తీవ్రవాదులు ఎలా అంతం చెయ్యాలి అని ఈ రోజు జరిగే మీటింగ్లో 14 మంది ముఖ్యమంత్రులు భారత ప్రధాని చర్చిస్తారు. అంతమందిని ఒకేసారి అంతం చెయ్యాలని ఆ బిల్డింగ్లో బాంబు పెట్టాం. ఆ బాంబు తయారు చేసింది నేనే. వీలైతే ఈ రోజు 12 గంటల్లోగా అందరినీ కాపాడండి. రాకపోతే మెయిన్ గేట్లోనూ సెక్యూరిటీని ఎంత అలర్ట్గా ఉండమని చెప్పండి. ఎస్ మిస్టర్ రఘుపతి. సార్, ఈ బిల్డింగ్ సరిగ్గా చెకప్ చేశారా? ఈ రోజు కాదు, ఒక వారంగా ఈ స్థలాన్ని పూర్తిగా పరిశోధించి మనం ఓకే అన్న తర్వాతనే ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్లు లోపలికి వెళ్ళారు. ఈ బిల్డింగ్ లో బాంబు ఉంది సార్. వాట్? సార్, హాస్పిటల్లో నా చేతికి చిక్కిన తీవ్రవాదే ఇక్కడ బాంబు సెట్ చేశాడు. వాడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నాతో ఈ నిజాన్ని చెప్పి చచ్చిపోయాడు సార్. చెప్పి చావలేదు, కన్ఫ్యూజ్ చేసి వచ్చాడు. సార్, నేను ఈ బిల్డింగ్ చెకప్ చేయాలి. నో అబ్జెక్షన్, బట్ మీరు మీటింగ్ డిస్టర్బ్ చేయకూడదు. థ్యాంక్ యూ సార్. I welcome the chief ministers of all states who have attended this meeting with gratitude. It is a privilege for me to participate before you are all on this wonderful day. Today our country is facing a very dangerous threat, and the acts of terrorists have made the people fearful. వీలైతే ఈ రోజు 12 గంటల్లోగా అందరినీ కాపాడండి. రాకపోతే సార్, ఈ క్లాక్ చెక్ చేశారా? లేదే. My God. Your concentration should always be on the task of keeping the people.
త్వరగా ఓహో, నాకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా ఇంట్లో? ఎంత ధైర్యం ఉంటే ఇంత పని చేస్తాడు వీడు? రోజు 2 పెగ్గులు మీరు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారండి. మిగతా పెగ్గులకి క్వార్టర్ కొనేసి ఇలా పోసేస్తున్నానండి. దీనికి వీడికి లంచం ఒకటండి. ఇంట్లోనే ఉంటా పక్క ద్రోహం చేస్తున్నానండి. రేపు నిద్రపోయేటప్పుడు వరుసగా అందరి నెత్తి మీద రాళ్ళతో కూడా చంపేస్తాడండి. ఇది ఇంట్లో బయట పంపించేయండి. గెట్ అవుట్. ముందు ఇంట్లోంచి బయటికి పో. అమ్మా 3 రోజులు పస్తులు పెట్టండి, లేదా 2 రోజులు సస్పెండ్ చేయండి. ఒకేసారి ఇంట్లోంచి బయట పొమ్మనకండి అమ్మా. ఎవరు యాక్టింగ్ చేసేకరా? వాడిని పొమ్మంటానికి ఏం తప్పు చేశాడు? అయ్యా అసలే మీకు బీపీ అండి. వీడు ఇలాగే 2 పెగ్గులు ఎక్కువ పోసేస్తా ఉంటే బీపీగా ఉండదండి. తర్వాత మీరు పిప్పి. ఒరేయ్, పోరా బయటికి. అమ్మా చిన్నతనం నుంచి ఇంట్లోనే పెరిగాను. సడన్ గా బయటికి పొమ్మంటే నేను ఎక్కడికైనా పోను, నాకెవరు తెలుసు. అయ్యా మీరైనా చెప్పండి అయ్యా, నన్ను ఇంట్లోంచి బయటికి పొమ్మంటున్నారయ్యా. నువ్వు ఆత్మబంధువు సినిమాలో ఎన్టీఆర్వి, అయ్యగారు ఎస్వి రంగారావు ప్యామ్ వలకపోసేస్తున్నాడు. నేను ఇంట్లో కుక్కలా శ్రమపడ్డా. రే కుక్క అక్కడ శ్రమ పడదురా, అది మురుగుద్ది కరుస్తుంది. ఈ డైలాగ్ ఎన్ని సినిమాలో వింటున్నారా? అబ్బా వదిలేడు పెడతమోహవాడు. దుష్మన్ చల్ గయా, మేరా అందర్ గయా. ఎవడు వాడు? నా తమ్ముడు చంపిన వాడు ఎవడు? వాడి పేరేంటి? నేను రాను వాడు ఎంతగానో చెప్పాడు. నేనే బలవంతంగా తీసుకొచ్చాను. ఇలా అన్యాయంగా చంపేశారే. చదువులో గోల్డ్ మెడలిస్ట్ నా తమ్ముడు చంపిన వాడెవడు? వాడిని చంపింది ఎవరు చెప్పరా? హాస్పిటల్లో మీ తమ్ముడిని పట్టుకున్నవాడు, జైల్లో అతన్ని చంపినవాడు రఘుపతి. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తప్పించుకుని పోయేలోగా నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా వెళ్తే ఈ శివప్రకాశం నిజమైన తీవ్రవాదే కాడు. వీడే రఘుపతి. ఇతను వాళ్ళ తాతయ్య, రిటైర్డ్ మిలిటరీ మ్యాన్. ఈవిడ వాళ్ళ అమ్మ కలెక్టర్ సత్యభామ. ఈవిడ వాళ్ళ చెల్లెలు మోగది. ఈవిడ అతని భార్య, స్కూల్ టీచర్. మనసే కరిగి పాడాలి కథలే, నవ్వులే చిలకరించాలి సుధలే. పాడండి. మనసే కరిగి పాడాలి కథలే, నవ్వులే చిలకరించాలి సుధలే. గాలి పాడని స్వరాలే, గానం నేడు మన వరాలే. ఒక్కటే మన కులం, అది ఒక్కటే మన రాలి. ఆడి పాడాలి, ఊరిగే ఊహలో తేలిపోవాలి. ఆడాలి ఆడాలి ఆడి పాడాలి, ఊరిగే ఊహలో తేలిపోవాలి. మనసే
కాగితాలనే నేడు రేపు నీదే గెలుపు భూమి ఆకాశమా మాతో చేసేను స్నేహం చిన్ని ఆనందమే నేడే కావాలి సొంతం ఆడాలి ఆడాలి ఆడి పాడాలి ఊరిగే ఊహల్లో తేలిపోవాలి ఆడాలి ఆడాలి ఆడి పాడాలి ఊరిగే ఊహల్లో తేలిపోవాలి మనసే కరిగి పాడాలి కథలే నవ్వులే చిలకరించాలి సుధలే మనసే కరిగి పాడాలి కథలే నవ్వులే చిలకరించాలి సుధలే ఏంటి టీచర్ ఇది? ఏదైనా సాహసంతో ఒంటరిగా సాధించగలరు రఘుపతి గారు. వారి భార్య మీరు పోయి పోయి బద్దిక్కం చూసి భయపడుతున్నారే. ఏం చేస్తున్నావు? తుడుస్తున్నావా నటిస్తున్నావా? ఏంటి సార్ కొట్టారు? నేను ఐపీఎస్ రఘుపతి గారి ఇంట్లో పనిచేసినప్పుడు నన్ను ఎవరు ఏనాడు కొట్టలేదు తెలుసా? ఇలా రఘుపతి గారి ఇంట్లో పనిచేసేవాడువా? అవును సార్, ఎన్ని సంవత్సరాలు? చిన్నతనం నుంచి అక్కడే పనిచేశాను. మధ్యలో ఒక పాలిటిక్స్ పే చేసి నన్ను బయటికి పంపించేశాడు సార్. సరే, బయట నుంచి వస్తాను. సార్ 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 నేనేనయ్యా. సార్, మీరు అనుకున్నట్లు రఘుపతి గారి వీధిలోనే వారి ఎదురుంటి మేడ మీదనే మీకు ఇల్లు దొరికింది. థ్యాంక్ యూ సార్, వస్తాం సార్. సార్ నాకేంటి సార్ పని? ఈ రోజు నుంచి నాకన్నీ నువ్వే. 24 గంటలు నువ్వు నాతో ఉండాలి. రఘుపతి గారి ఇంటి గురించి పూర్తి వివరాలు నాతో చెప్పాలి. నేను లేని టైంలో ఎవరైనా నా కోసం వస్తే నా గురించి చెప్పాలి. సార్, రఘుపతి గారి ఎదురింట్లో నాకు పనా సార్? నా కిట్నోడు కూడా ఇంట్లో ఉన్నాడు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నాకు కావలసిన వాడు కూడా ఉన్నాడు, వాడిని నేను చూసుకుంటాను. హలో, ఎస్, రఘుపతి గారి ఇంటి ఎదురుకు వచ్చాం. ఓవర్. అయ్యా, మనం బయటికి తగిలేసిన బేవార్సగాడు మన ఏరియాకే వచ్చి, మన వీధికే వచ్చి, మన ఎదురింటికే వచ్చి స్టైల్ గా చేతులు ఆడిస్తున్నాడు. ఎందుకేరనే చెప్పేది? మన కింద వాళ్లను బయటకు పోనివ్వకూడదని. బయటకు వదిలేమో మన కళ్ళ ముందే వాడు పెరిగి మనకే టాటా చెప్తాడు. ఎదురింట్లోకి వచ్చి చేతులు ఆడించిన వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఖాళీ చేశారండి. అవును, ఎదురింట్లో ఎవరున్నారు? 3 మాసాల నుంచి ఖాళీగానే ఉందండి. ఇప్పుడు ఎవడో తలమాసినోడు ఇంట్లో దిగేలా ఉందండి. తాతయ్య, దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఏమైంది దీనికి? పేరుకి రఘుపతి భార్య, ఐజీ గారి కూతురు బొద్దింకం చూసి భయపడింది. కడుపుతో ఉన్నమ్మాయి ఇలా భయపడి ఒంటికి ఏదైనా జరగడానికి జరిగితే ఎంత చెప్పినా ధైర్యం రావడం లేదు. హలో, ఫాస్ట్ కాలింగ్ ఫేవర్. ఓకే, రఘుపతి బయలుదేరాడు. వాడు ప్రాణాలతో తిరిగి రాకూడదు. క్లోజ్ చేసి ఓవర్ అండ్ అవుట్. రండి రండి, ధైర్యంగా రండి. అయ్యా రండి రండి, నేనున్నా కదా. రండి. నేను చెప్పాను పెద్ద ఆయన, ఇంట్లో అందరినీ పెంచింది వీరే. మీరు ఇక్కడ మాట్లాడుతుండండి, నేను అక్కడ మాట్లాడొస్తా. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? మీ ఎదురింట్లోకి కొత్తగా అద్దెకొచ్చాను. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేశ సేవ చేయడానికి మాత్రమే పుట్టారనేది విని మీతో స్నేహం పెంచుకోవడానికి వచ్చాను. నేను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. నా కూతురు కలెక్టర్, మనవడు పోలీస్ ఆఫీసర్, అతని భార్య టీచర్. ఈ వయసులో కూడా మీ బాడీ ఇంత ఆరోగ్యంగా ఉంది, అది ఎలాగండి?
నువ్వు రఘుపతిని చూడలేదు కదూ? విన్నాను. వాడు ఒళ్ళు రాయిలాగుంటుంది. దానికెవరు కారణం? నేనిచ్చిన ట్రైనింగ్. నువ్వు జిమ్ చూడలేదు కదూ? లేదండి. కమాన్. డాక్టర్, నన్ను అంతం చేయడానికి తీవ్రవాదులు లోపలికి వచ్చారు. మీరు దీన్ని చూసుకోండి, నేను వాళ్ళని చూసుకుంటా. మీరు వెళ్ళొద్దండి. మీరు బయటికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఎవరో చేస్తారండి. వద్దండి. నా మాట విను, దయచేసి గట్టిగా అరవకు. ఏమండి, నా మాట వినండి. మీరు వెళ్ళొద్దండి. వెళ్ళొద్దండి ప్లీజ్. చంద్రమతి, నా మాట విను. నా మాట వినండి ప్లీజ్. డాక్టర్, తను చిన్న చిన్న సౌండ్స్ కు భయపడుతుంది. జాగ్రత్తగా చూసుకోండి, నేను వచ్చేస్తాను.
ఒక్కరోజు పరిచయంతో నాతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేసే ఒకే ఒక వ్యక్తివి నువ్వే. जी डॉक्टर साहब का फोन आ गया. అచ్చా. హలో, అలాగా? ఏమండి, ఏమైంది? రఘుపతి అతని భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ 4 తీవ్రవాదులు వాడిని హత్య చేయడానికి ప్రయత్నించారు. రఘుపతి గారికి ఏం కాలేదుగా? వాణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేరు. రఘుపతికి ఏమీ కాదు. వాణ్ణి చంపడానికి వచ్చిన వాళ్ళని పట్టుకునేటప్పుడు వాళ్ళలో 2 సైనైడ్ మింగి చచ్చిపోయారు. ఆ షాకులు రఘుపతి భార్యకు అబార్షన్ అయింది. నేను వచ్చిన టైం బాగోలేదనుకుంటాను. నేను వస్తాను. అందరు తీవ్రవాదుల కళ్ళు మీ మీదే ఉన్నాయా? చంద్రమతి, ఎప్పుడు ధైర్యంగా ఉండాలని చెప్పాను కదా, మళ్ళీ దాని గురించి ఆలోచిస్తావు ఎందుకు? నాకు సర్వం మీరే. మీకు ఏ చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. సర్వం మీరేనని చేసుకున్న భర్తతో భార్య చెప్పినా ప్రతి భర్త విజయం వెనుక భార్య ఉంటుంది. మరైతే మీ విజయానికి వెనుక నేనున్నానా? ప్రతి సంవత్సరం మన పాఠశాలలో అన్ని తరగతుల్లోనూ ఎక్కువ మార్కులతో ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థులకు శ్రీ రఘుపతి గారు బంగారు పతకాలు ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఎక్కువ మార్కులతో ర్యాంక్ సాధించిన విద్యార్థి 5వ తరగతికి చెందిన శ్రీరామ్. ఈ విద్యార్థి గత 3 సంవత్సరాలుగా ఈ బహుమతి పొందుతున్నాడు. మా అబ్బాయి సార్. శ్రీ రఘుపతి గారు మాట్లాడతారు. విద్యార్థులందరికీ నేను విన్నపం చేస్తున్నాను. క్లాసులో టీచర్ పాఠం చెప్తున్నప్పుడు పక్కనున్న పిల్లలతో అనవసరంగా మాట్లాడకుండా టీచర్ చెప్పింది శ్రద్ధగా వింటే 85% చదువుకున్నట్టే. ఇంట్లో 15% చదువుకుంటే చాలు, మీ అంతమందికి మంచి మార్కులు వస్తాయి. దానికి ఉదాహరణే ఆ శ్రీరామ్. శివప్రకాష్ చెప్పింది జ్ఞాపకం ఉంది కదా? రై, కలెక్టర్ కారు వస్తుంది, రండిరా. మెనీ థ్యాంక్స్. పోయిన జన్మలో నేనేం పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు. రఘుపతి గారి తల్లిని కాపాడే భాగ్యం నాకు దక్కింది. మీకు రఘుపతి బాగా తెలుసు. నేను మీ ఎదురింట్లోనే ఉంటున్నాను. మీరు నాకంత బాగా తెలియకపోయినా పెద్దాయన బాగా తెలుసు. పెద్ద ఆయనలా మీకు ఒక్కరోజు, ఒకే రోజు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. వాడికి ధైర్య సాహసాలు లేకుండా ఎలా ఉంటాయి? ఈ రోజు 6గురిని చావగొట్టాడు. నా దగ్గర ఇంకో నెల ట్రైనింగ్ తీసుకుంటే 100 మందిని చావగొడతాడు. శాంతారాం, గాడ్ బ్లెస్ యూ. రండి. ఇది చూసారా, ఫారెన్ బాటిల్. ఇది వారికి, ఇది నాకు. ఇది వారికి, ఇది నాకు. అలా చూడండి, అది ముట్టుకోకండి. రండి. ఇదే బెడ్. ఇక్కడ నేను పడుకుంటాను, అక్కడ ఆయన పడుకుంటాడు. ఇద్దరు ఒకే మంచం మీద. నా దృష్టిలో ఇద్దరు ఒకటేనండి. చెయ్యండి. దేనికి? ఆ రోజు ఇంట్లోంచి వెళ్ళకొట్టకపోతే నాకు ఇవన్నీ దొరికేవా? మీ కడుపు పండు నాకు బంగారు పట్టయిందండి. నువ్వు పొగుడుతున్నావా పొడుస్తున్నావా? ఒకడపోతే షిప్ల గురించి చెప్తానంటే. షిప్పా? ఒరే మా వాంటర్ గారు చెప్పారు, ఒరే చంటబ్బాయ్, నీకు తెలివికి అందానికి నువ్వు ఇక్కడ ఉండాల్సినోడు కావు, విదేశాలు మొత్తం తిరగాల, నువ్వు ఈ పనికి లాయక్ కాదు, షిప్ లో పనిపిస్తాను, మాసానికి 10,000 ఇస్తానన్నారు. అయితే నాకు సరైన అసిస్టెంట్ దొరకలేదు.
అందుకే వెళ్లకుండా ఉన్నాను. ఆడికి ఎంత ఇస్తారు జీతం? వాడికి 10,000. ఆడికి 10,000? అదే చెప్పాను కదా, మా వానర్ గారి దృష్టిలో పనోడు వానరు ఒక్కటే. ఉండు. ఏయ్ ఉఠో ఉఠో. చల్ 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 జాओ यहाँ से చల్. వెళ్ళమంటే. ఒరే సెంటబ్బాయి, నిన్ను చిన్నతనం నుంచి పెంచి సాకి పెద్ద చేసి ఏదో తొందరలో పొరపాటున బయట తోసాను. కానీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఎలా ఉన్నావు, తిండి తిన్నావో తినలేదో అని ఎంత బాధపడిపోయినా తెలుసట నీకు. అటువంటి మనసున్న ఈ అన్నకి మిత్రుడికి ఆ షిప్పులో పని ఎప్పిద్దామని నీకు అనిపించలేదట్రా? అన్నా, నా అసిస్టెంట్ ని కొడతాను, తంతాను, కాళ్ళ కింద తొక్కేస్తాను. ఇవన్నీ మిమ్మల్ని చేయగలనా? మీరు కొడితే నేను తట్టుకోగలను అనుకోండి, మరి నేను తిరిగి కొడితే మీరు తట్టుకోగలరా? అరే నువ్వు తట్టుకున్నప్పుడు నేను తట్టుకోలేనండి. 10,000 రూపాయలు చేద్దాం రా. మొహమ్మద్ కాంటి నుంచి ఉమ్ముతావా? ఇప్పుడున్న ఉద్యోగం ఏం చేస్తారు? ఇప్పుడు వచ్చేస్తాను. మరి వెళ్ళండి. అయ్యో, షిప్పులో పని 10,000 రూపాయలు జీతం అని చెప్పాడే. సంవత్సరం పొడుగునా ఇంట్లో పని చేస్తే 5,000 కదా వస్తున్నాయి. నెలకి 10,000 జీతం అన్నాడే. ఏమే, ఈ సంవత్సరం ఇల్లు కొనేద్దాం, వచ్చే సంవత్సరం కారు కొనేద్దాం, ఆపై సంవత్సరం అప్పులు పాలైన ఏ దేశాలైనా కొనేద్దాం. ఉండవయ్యా, 10,000 రూపాయల జీతం, షిప్పులో పని. అయ్యయ్యో, దేశం అంతా తిరిగి రావచ్చు, ప్రపంచం అంతా తిరిగి రావచ్చు, రకరకాల తిండి తినొచ్చు, రకరకాల డ్రెస్సులు వేయొచ్చు, ఇంకో షిప్ ఓనర్ కూతుర్ని సెటప్ చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఒరేయా, నీ 500 రూపాయల జీతానికి ఒరే 1000 రూపాయలు ఇస్తే బూతులతో పిలుస్తావా? ఒరే అని పెళ్ళడానికి నువ్వేమైనా 10,000 జీతం ఇస్తున్నావా? ఆ 10,000లో ఎన్ని సున్నాలున్నాయో నీకు తెలుసుట్రా? అది తెలుసుకోకుండానే ఎంతమంది జీతం తీసుకుంటున్నారో మీకు తెలుసండి. పని కోసం జీతం అండి, సున్నా లెక్కడం కోసం కాదు. పొయ్యి దగ్గర నించుంటాం, పొగల్లో వస్తుంటాం. దానికి ఇది డ్రెస్ అంటే గోనెగుడ్లకు అతుకులేసి కుట్టించారండి. ఇది వేసుకుని బయట వీధిలో తిరగలవంటండి. నక్కలకు కూడా ఎంత పడతాయండి. బ్యాండ్ మాస్టర్ లాగా ట్రంపెట్ చేతిలో పెట్టినట్టు కొట్టవి చేసి పొయ్యి పడుతున్నారండి. అక్కర్లేదండి, నాకు ఈ పని అక్కర్లేదు, నన్ను పనులు తీసేయండి. ఎవరో పుల్లయ్య అని పేరు పిలిచేది. ఈ ఇంట్లో ఎవరిని మాత్రం మన తరం కాదురా బాబు. ఏంటది? ఒరే పుల్లయ్య, ఇక మీద ఒరే గిరి అని పిలిచే పని పెట్టుకోకండి. ఇన్నాళ్ళు అలాగే పిలుస్తున్నారుగా. ఎన్నాళ్ళు పిలిచుండొచ్చమ్మా. ఇక మీదట ఈ నిమిషం నుంచి ఎప్పటి నుంచి అలా పిలకూడదండి. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నీకు జీతం ఇచ్చే యజమాని. బోడి యజమానులండి వీళ్ళు. 5-6 షిప్పులు ఎట్టుకున్నారు. వర్షం నీటిలో కాగిత పడవలు వాళ్ళంతా యజమానులు, ప్రాపరైటర్లను. 10 ఏళ్ల క్రితం 50 రూపాయలకి పనిలో చేరి ఈ ఇంట్లో ఇప్పుడు 500 రూపాయలకి వచ్చాను. ఇక మరి నేను 1000 రూపాయలకి రావాలంటే 50 ఏళ్ళు ఈ ఇంట్లోనే నేను పనిచేయాలి. హోటల్లో పనిచేస్తున్నాడే ఆ పింజారి ఎదవ, ఆడు రోజు టిప్స్ కొడతా నెలకి 2,000 రూపాయలు పంపిస్తున్నాడు అమ్మా ఇంటికి. ఏమైందిరా నీకు? ఏదో అయింది, ఎలాగో అయింది, ఎలాగో పోయింది. నన్ను పనిలోంచి తీసేయండి సార్. ఇక మీదట ఇంటి పక్కకే తిరిగి రావా? ఈ ఇంటి గోడ పక్కకు కూడా రానండి. కావాలంటే నన్ను ఎత్తుకుని మీరే రండి. అప్పుడు మళ్ళీ వచ్చావంటే చెప్పుతో కొట్టండి. బయటికి పో. థ్యాంక్ యూ. అబ్బా, మొత్తానికి పని వదిలి పారేశాను. ఈ రోజు ఏంటో అమ్మగారికి కోపం రాలేదు, ఆ పెద్దానికి కోపం రాలేదు. పని వదిలిపెట్టి వచ్చినప్పుడు తల ప్రాణం తోకొచ్చేసిందిరా. ఎందుకన్నా తొందరపడి పని వదిలేసి వచ్చా? ఏంటది తొందరపడి పని వదిలేశానా? రే, నువ్వే కదా నా షిప్పులో పనిపిస్తున్నావు. అవునన్నా, ఒక పని చేస్తున్నప్పుడు అంతకంటే పెద్ద పని దొరికితే ఆ పనిలో చేరే వరకు ఉన్న పని వదులుకోకూడదు. అది బుద్ధిమంతుడు లక్షణం. నీకు అటువంటి ఛాన్స్ ఇక లేదు. రే, షిప్పులో పనిపిస్తున్నావు కదరా. అది నాకు నచ్చలేదు. నీ నచ్చవనే పర్లేదురా, నాకు ఇప్పించరా. ఇప్పించడానికి ఇదేమైనా కొట్లో బటన్ ఇలా. షిప్పును నమ్ముకుని చిక్కులు ఎరుక్కున్నాను, నేనే నమ్ముకున్నాను. వెళ్ళకూడదు చేయకురా. అది చాలా కష్టమైన పని, మీరు చేయలేరు. రే, నా ప్రాణం పోయే పని అయినా సరే చేస్తానా నేను. సరే, అదే మీ తలరాదైతే నేనేం చేయగలను? ఇప్పిస్తాను. అబ్బా, జీతం 10,000 కదా? 10,000 మాసం మాసమేనా? ప్రతి మాసం ఇచ్చేస్తా. ఏం పని అన్నా? షిప్పులు అందరూ ఎక్కువ కూర్చుంటారు కదా, షిప్ నీళ్ళలో పోతా ఉంటది కదా. ఓహో, సడన్ గా ఇంజిన్ ఆగితే నేనేం చెయ్యాలా? సరిగ్గా స్టార్ట్ అయితే పర్వాలేదు. పొరపాటున ఇంజిన్ గాని ఆగిపోయిందంటే మీరు దిగి తయ్యాలి. నీళ్లలో దిగి నేను దోస్తే నా జీతం ఎవరు అందుకుంటారా? అందుకు నేనున్నాను కదా, నేను అందుకుంటా. సముద్రము, షిప్పు, దిగడం, పొయ్యడం, జీతం అందుకుంటా. సాటి మనిషిగా నేను చేసిన సాయం కోసం మీరు రఘుపతి గారు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చాను. శాంతారాం, ఒంటరిగా నువ్వు 5-6 మందిని చావకొట్టేవటగా? అంతా మీ ఆశీర్వాదం. చెప్పలా? ఒకే రోజు, ఒకే ఒక రోజు
నా దగ్గర ట్రైనింగ్ అయ్యాడని చూసావా? అయ్యా నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నువ్వేం అడగబోతావు? నా శిష్యుడివి కావాలి, రోజు జిమ్ముకు రావాలి, ఎక్సర్సైజ్ చెయ్యాలి, 65 ఏళ్లలో కూడా ఇలాగే బాడీ ఉంచుకోవాలి, అంతేగా? కాదు. పుట్టుకతోనే అనాథగా పుట్టే నాకు తల్లిదండ్రులు లేరు. ఎవరు చేసిన పుణ్యమో నాకు మీ బోటి ఉత్తములతో తనువుగా మసిలే భాగ్యం లభించింది. ఈ అనాథ ఇంకో అనాథను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. నాతో అనాథాశ్రమానికి వచ్చి నా తల్లి స్థానంలో ఉండి మీరు ఏ అమ్మాయిని చేసుకోమంటారో ఆవిడ నేను పెళ్లి చేసుకుంటాను. శాంతారాం, మొదటి రోజు వచ్చి నా మనసులో చోటు సంపాదించావు. రెండో రోజు వచ్చి నా కూతురు సత్యభామ మనసులో చోటు సంపాదించావు. మూడో రోజు వచ్చి ఈ ఇంట్లో ఉన్న అంతమంది మనసుల్లోనూ చోటు సంపాదించుకున్నావు. నీకు మేమున్నావయ్యా. రా. క్షమించండి శాంతారాం, మా ఆశ్రమంలో ఆ వయసు అమ్మాయి లేరు. ఒక అనాథను పెళ్లి చేసుకోవాలని మీరు తీసుకున్న నిర్ణయానికి నేను చాలా గర్వపడుతున్నాను. అదే సమయంలో ఇక్కడ అటువంటి అమ్మాయి లేరని తలుచుకున్నప్పుడు ఎంతో బాధపడుతున్నాను. నాకు అమ్మ దొరికింది, తాతయ్య దొరికారు, కానీ ఒక భార్య దొరకలేదు. నేను పెట్టి పుట్టిందంటే మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అండి. మరి నేను వస్తానండి. శాంతారాం, ఒక్క నిమిషం చెప్పండి. నాకు తెలిసిన మిగతా ఆశ్రమాల్లో కూడా కనుక్కుంటాను. నేనే ఒక మంచి అమ్మాయిని చూసి మీకు తొందరలో తెలియపరుస్తాను. చాలా సంతోషం అండి. ఆ అమ్మాయి కుంటో గుడ్డో చెవిటో మోగో ఏదైనా పర్వాలేదు. మీ మంచి మనసుకి మంచి అమ్మాయే దొరుకుతుంది. వస్తానండి. సత్యభామ, నా మనసుకు ఒకటి అనిపిస్తోంది, అది చెప్పనా? మనమ్మాయినే ఎందుకు ఈ అబ్బాయికి పెళ్లి చేయకూడదనేగా. ఇటువంటి అబ్బాయి మన అమ్మాయికి దొరకడం మనం చేసుకున్న పుణ్యం. అయ్యా, 2 రోజుల్లో వాళ్లే అమ్మాయిని చూసి చెప్తామన్నారు. మీకు అనవసరంగా శ్రమ కలిగించాను, నన్ను క్షమించండి. 2 రోజులు ఎందుకు బాబు? ఇప్పుడు నీకు ఒక అమ్మాయిని చూపిస్తాను, నువ్వు ఇష్టపడితేనే చేసుకో. రా. ఎక్కడ? అమ్మాయి ఇంటికే రా బాబు. రాశాంతారాం, రా. ఏమిటండి, అమ్మాయి ఇంటికి వెళ్దామని చెప్పి మీ ఇంటికి తీసుకొచ్చారే? అదొక రహస్యం, కూర్చో. సరస్వతి, సరస్వతి. అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదని చెప్పావు కదా. ఇది మాట్లాడలేకపోయినా ఆ లోటు తెలియకుండా తిరిగి నీకు ఇష్టమైతే నీ భార్యగా. అయ్యో, రఘుపతి గారి చెల్లెళ్ళ. వచ్చే వాళ్ళంతా ఇది మోగని తెలియగానే లక్షల కొద్దీ కట్నం అడుగుతున్నారు. అటువంటి వాళ్ళకి తన చెల్లెల్ని ఇవ్వకూడదని రఘుపతి నాతో ఖచ్చితంగా చెప్పాడు. అందుకే నీకు ఇష్టమైతే వాడి సమ్మతంతో ఈ పెళ్లి జరిపిస్తాం. అందరూ ఒప్పుకున్నా అమ్మాయికి నేను నచ్చాలిగా. రఘుపతి గారు సమ్మతిస్తే నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి. ఇది పట్టుకోండి అయ్యా. మీరు ఇప్పి కొడితే లేట్ అయిపోద్దని నేనే తీసేస్తున్నానండి. దీంతో కొట్టండి నన్ను. చిప్పులో పనని ఓ పందిగాడు చెప్పాడని ఆ పందిని నమ్ముకొని మిమ్మల్ని అడ్డమైన మాటలు అనేసానయ్యా. అయ్యా, ఆ రోజు మాట్లాడింది నేను కాదయ్యా, ఇంకెవడో తెలివి తక్కువ ఏదో నోటుకొచ్చిన అలా మాట్లాడేశాడయ్యా. అక్కడికి వెళ్ళి పని లేదని తెలిసిన వెంటనే మళ్ళీ నేను ఇక్కడికే వచ్చేసానయ్యా. అయ్యా, ఒరే అని పిలవండి అయ్యా. 10,000 సార్లు ఒరే అని పిలవండి అయ్యా. ఒరే ఒరే అని పిలవండి అయ్యా. అమ్మా పిలవండి అమ్మా. ఒరే పుల్లయ్యా, లోపలికి వెళ్ళి పని చేసుకోరా అని చెప్పండి. నిన్ను క్షమించకుండా ఇంకెవరిని క్షమిస్తాను రా అని చెప్పండి. అయ్యా, గోనిగుడ్డతోనే డ్రెస్ కుట్టించండి, లేదంటే టార్పాలిన్తో కుట్టించండి. టార్పాలిన్ ఏంటి, తగరంతో కుట్టించండి. నేను వేసుకుని పని చేసుకుంటాను. అయ్యా మాడండి అయ్యా. అమ్మా మాడండమ్మా. సర్లే, పనిలో చేరు. కానీ నిన్నటితో నీ సర్వీస్ కట్ అయింది. ఈ రోజు నుంచి కొత్త అపాయింట్మెంట్, జీతం 50 రూపాయలు. ఇష్టం లేదంటే బయటికి పోవచ్చు. అయ్యో వద్దమ్మా, కూరు మాత్రం పెట్టండి, నేను పని చేసుకుంటాను. సరిపో. 10 నిమిషాలు అనవసరంగా వాగినందుకు 10 ఏళ్ళు బ్యాక్కి వెళ్ళిపోయాను. ఒరే రఘుపతి, శాంతారాం ఇంటికి వెళ్ళేవే,
అతను ఎలాంటి వాడు? ఆయన్ని స్వయంగా చూడలేదే, మన దగ్గర పనిచేశాడే చంటబ్బాయి, వాడికి ఫ్లవర్ బొకే ఇచ్చి వచ్చాను. అది నాకు తెలుసు. వివరాలు కనుక్కున్నావా? కనుక్కున్నాను. జానకిరాం రియల్ ఎస్టేట్ పేరుతో బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అవి చేస్తున్నారట. సరే, అతని ఘనత గురించి ఏమైనా తెలుసుకున్నావా? ఘనత ఘనత ఆయన పెద్ద పెద్ద దేశ నాయకుల దగ్గర బహుమతులు అందుకున్నారు. ఆయన ఇంట్లో ఫోటోలో చూశాను. దట్స్ మై పాయింట్. నాతో చనువుగా ఉంటూ నా అభిమానం సంపాదించాడు. మీ అమ్మను చంపదలుచుకున్న వాళ్ళని తన ప్రాణాన్ని పణంగా పెట్టి నడి రోడ్లో చావగొట్టి ఆమెను కాపాడాడు. అటువంటి వ్యక్తిని మన కుటుంబంలో ఒకటిగా చేసుకోవాలని నేను, మీ అమ్మ నిర్ణయించుకున్నాం. నీ ఉద్దేశం ఏమిటి? నీకు ఇష్టమైతే నీ చెల్లెల్ని అతనికి ఇచ్చి చేయాలనుకుంటున్నావు. నువ్వేమంటావు బాబు? మీరిద్దరూ నిర్ణయించిన తర్వాత నా నిర్ణయం కావాలా? అలా మాట్లాడితే ఎలా బాబు? అమ్మాయికి అన్నవు, నీకు ఈ సంబంధం నచ్చిందా? మా అమ్మకు మీరేగా పెళ్లి చేశారు. మీరిద్దరూ కలిసే కదా నాకు ఐజీ కూతురుతో పెళ్లి చేశారు. తెచ్చుకున్న కోడల్ని పెద్దింట్లోంచి తెచ్చుకున్నప్పుడు ఇచ్చే కూతుర్ని చిన్నింట్లో ఇస్తారా? మీరు తీసుకున్న నిర్ణయానికి నో అబ్జెక్షన్. అలాగైతే నిశ్చితార్థానికి ఏర్పాటు చేసుకురా. ఖచ్చితంగా జరగబోయే నిశ్చితార్థంలో నా బావగారిని చూసుకుంటాను. రేపు జరగబోయే నిశ్చితార్థానికి రఘుపతి రాకూడదు. ఇంతవరకు అతని కంటపడకుండా నేను తప్పించి తిరిగేది ఎందుకంటే పోలీస్ దృష్టి సాధారణమైన దృష్టి కానందున. రఘుపతి పోలీస్ మీటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు క్లోజ్ చేసేయండి. ఒకసారి రఘుపతి తప్పించిపోయి ఈసారి అతను తప్పికిల్లే. అతను నిశ్చితార్థం పోండు రూటు పరయో. శివసుబ్రహ్మణ్యాన్ని చంపిన బాదిరి అతన్ని చంపాలని అండి ప్లాన్. ఆంధ్రప్రదేశ్లో చాటుమాటుగా ఉన్న తీవ్రవాదుల గురించి సిబిఐ ద్వారా నాకు కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసింది. అలాగా? ఈ తీవ్రవాదులంతమంది విదేశాలకు చెందిన వాళ్ళు కారు, మన దేశానికి చెందినవారు. వీళ్ళందరూ ఇండియాలో పుట్టినా కూడా పెరిగింది విదేశాల్లోనే. వీళ్ళ గురించి విదేశాల నుంచి వచ్చిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. తీవ్రవాదుల ఆచూకీ తెలుపగలిగిన శివసుబ్రహ్మణ్యాన్ని చంపడానికి 14 మంది ముఖ్యమంత్రుల్ని, భారత ప్రధాన్ని ఒకేసారి హత్య చేయడానికి మొత్తం 22 మంది ఒక ముఠాగా ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. అందులో 4 విదేశ రాయబారుల్ని కిడ్నాప్ చేయాలని ప్రయత్నించినప్పుడు చనిపోయారు. ఒకడు జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. 2 లిఫ్ట్లో సైనైడ్ మింగి చనిపోయారు. ఇప్పుడు చాటుమాటుగా ఉన్నది 15 మంది. ఆ తీవ్రవాదుల నాయకుడు వీళ్ళందరితో రాకుండా ఒక వారం తర్వాత ఒంటరిగా వచ్చాడు. వాడి కంట్రోల్లోనే ఈ ముఠా అరాచకాలు చేస్తోంది. వాడెవడో, ఏ పేరుతో ఎక్కడున్నాడో ముందు మనం కనిపెట్టాలి. రండి రెడ్డి గారు, రండి. కుడికాలు లోపల పెట్టి మర్చిపోకుండా ఎడం కారు కూడా తీసుకురండి. రండి. రాబాబు, వీణ్ణి పట్టుకుంటే ఈ ముఠాని పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో అందరి మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. ఇక మీదట మిమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. వచ్చే నెల 31వ తేదీలోగా వీణ్ణి కనిపెడతాను సార్. అదేలా తేదీ అంత కరెక్ట్ గా చెప్తున్నారు? వీళ్ళంతమంది కలిసి తీయించుకున్న ఫోటో 2 సంవత్సరాలకు ముందు లండన్ పేపర్లో పబ్లిష్ అయింది. ఆ నెగటివ్ ఇంకో వారం రోజుల్లో మన చేతికి వస్తుంది. దాంతో వీళ్ళందరినీ సులభంగా పట్టుకోవచ్చు. నిశ్చితార్థానికి టైం అవుతుంది, ఇంకా ఆయన రాలేదే. Number 3 calling, రఘుపతి క్రాసింగ్. పోలీస్ అధికారులకి వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళ చేతిలో ఉండనే ఉండదు. అయ్యా, ఇదేమిటయ్యా స్కూల్ బుక్? ఈ స్కూల్లోనే బాబు మన చంద్రమతి టీచర్గా పనిచేస్తోంది. ఓహో, ఇది సాధారణమైన స్కూల్ కాదు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కోటీశ్వర్లు, రాజకీయ నాయకులు పిల్లలే కాకుండా విదేశాల నుంచి చాలా మంది పిల్లలు వచ్చి ఈ స్కూల్లోనే చదువుకుంటున్నారు. ఫోర్త్ కాలింగ్ ఫ్లవర్. హలో, మూవ్.
యమగండం వచ్చేలోగా తాంబూలాలు మార్చుకుందాం. మగపిల్లి వారి తరపున నేను. మరి ఇంకేంటి యమగండం వచ్చినట్టే. తాంబూలాలు మార్చుకునే వేళ గంట కొట్టింది. శకునం అద్భుతంగా ఉంది. హలో, డాక్టర్, పేషెంట్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇచ్చాం, కానీ 72 hours వరకు ఏమీ చెప్పలేము. డాక్టర్, డాక్టర్, అత్తయ్య, అత్తయ్య, వారికి ఎలా ఉంది అత్తయ్య? నేను వారిని చూడాలి అత్తయ్య. అత్తయ్య, ఇది హాస్పిటల్, మీ ఇల్లు కాదు. మిగతా పేషెంట్స్ కనిపించడం లేదా? ఇక్కడ ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఎందరు పిల్లలు ఉన్నారు, ఎందరు తల్లులు ఉన్నారు. మీ మట్టికి వచ్చి గొడవ చేసామంటే వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ కాదు. పో, గొడవ చేయకుండా సైలెంట్ గా వెళ్ళి నీ భర్తను చూడు. డాక్టర్, మేడం, ఈ అమ్మాయిని ఎక్కువసేపు ఇక్కడ ఉంచకండి. లోపల రఘుపతి సిస్టర్ ఉంది, అది ఇక్కడ ఉంటే చాలు. ఓకే మేడం. తప్పుగా అనుకోకండి, ఒక్కొక్కరే వెళ్ళండి. అయ్యా, అమ్మగారు వచ్చారు. నా మనవడు ఎలా ఉన్నాడు? ఆక్సిజన్ ఇస్తున్నారు. వాళ్ళు మొత్తం కట్లు కట్టారు. కాలు కాస్త ఎత్తులో కట్టించారు నాన్న. మాట పలుకు లేకుండా ఉన్నాడు నా బిడ్డ. అత్తయ్య, హాస్పిటల్లో నాకు ధైర్యం చెప్పి ఇక్కడికి వచ్చి మీరే ఏడుస్తున్నారు అత్తయ్య. అక్కడ నేను కలెక్టర్ని, ఇక్కడ తల్లిని. ఇక్కడ కూడా ఏడవలేకపోతే ఆ దుఃఖ పరుతో గుండె పగిలిపోతుందమ్మా. వాడిని చూడకూడదని నేను హాస్పిటల్కే వెళ్ళలేదు. కానీ మీరనుకునే విధంగా నా రఘుపతికి ఏమీ కాదు. యముడే దిగి వచ్చినా నా రఘుపతిని ఏమీ చెయ్యలేడు. డియర్ స్టూడెంట్స్, ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థికి గోల్డ్ మెడల్ ఇచ్చేవారే రఘుపతి. వారిప్పుడు ప్రమాదకరమైన స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. కష్టమని ఎవరొచ్చి అడిగినా సంకోచించకుండా సాయం చేసే ఆ మంచి వ్యక్తి ఇప్పుడు మాటా పలుకు లేకుండా, స్పృహ లేకుండా పడున్నారు. వారు త్వరగా తేరుకోవాలని, సక్రమంగా తిరుగాడాలని అందరూ ఒక్క నిమిషం ప్రార్థించండి. అనాథలల్లే మమ్ము చేయ రాదే, దీనబంధు నీవే, చిన్నారులంత నిన్ను పాడుకోని మాకు దైవం నీవే. అనాథలల్లే మమ్ము చేయ రాదే, దీనబంధు నీవే, చిన్నారులంత నిన్ను పాడుకోని మాకు దైవం నీవే. అందించు నీదు మాట అది మాకు వేదమే, నీ నోటి పలుకులన్నీ అవి మాకు పాఠమే.
మంచి